హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది. అలానే ఒకవైపు ఐబ్రోస్ చేస్తూ ఇంకోవైపు ఏం చేశాను అన్నది చెప్తా. ఇంతకీ ఈ పాప ఐబ్రోస్ చేయకముందు చేసిన తర్వాత ఆ రెండు తేడా గమనించారా? ఒకవైపు ఐబ్రోస్, ఇంకోవైపు ఏం చేస్తున్నాను? ఇదిగో ఇలా హెయిర్ కట్ చేస్తున్నాను. అంటే ఒకేసారి ఇలా ఐబ్రోస్ అయిపోవటమే, అలా హెయిర్ కట్ చేయటం స్టార్ట్ చేశాను. ఈరోజు నా లక్ ఏంటో తెలుసా? దగ్గర 5 ఒకేసారి వచ్చారు. మరి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి చెయ్యాలి, ప్లాన్తో చెయ్యాలి. ఎవరికి ఎక్కువసేపు పడుతుంది, ఎవరికి తక్కువసేపు పడుతుంది అన్నది ఒక ప్లాన్ చేసుకున్నామనుకోండి. నాకైతే ఈ పాప కొత్తగా వచ్చిందండి. ఫస్ట్ టైం ఐబ్రోస్ చేయించుకోవటానికి వచ్చింది. ఆ ఐబ్రోస్ చూడండి, 2 ఎలా ఉన్నాయి? ఆ చివర్లో కొంచెం కట్ అయ్యి అలా కనిపిస్తుంది. మిడిల్లో అదేనండి ఐబ్రో చివర కొంచెం కొసల దగ్గర పల్స్గా ఉన్నాయి. సరే, నేనిప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి. అందులోనూ కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మెప్పించాలి కదా. మెప్పించాలంటే ఏం చేయాలి? మంచిగా చెయ్యాలి. మరి మొదలు పెట్టేసేనా ఏంటి? ఆల్రెడీ మొదలు పెట్టేశాను కదా ఐబ్రోస్ చేయటానికి. సరే, ఐబ్రోస్ చేస్తున్నప్పుడు 2 ఐబ్రోస్లు ఒకలాగా ఉన్నాయా లేవా అని ఒక్కసారి గమనించుకుంటానండి. ఎవ్వరు వచ్చినా సరే, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా. అంటే అలవాటు అయిన వాళ్ళు కూడా ఐబ్రోస్ చేయించుకోవటానికి వస్తారు కదా. ఆ టైంలో ఏ ఐబ్రోస్ 2 ఒకలాగా ఉన్నాయా లేవా అని ఎందుకు గమనిస్తాను? ఆల్రెడీ అలవాటైన వాళ్ళే కదా, పాత వాళ్ళే కదా అని మీకు ఒక అనుమానం వచ్చింది కదా. చెప్తానండి. ఐబ్రోస్ రాలతాయి, ఊడిపోతాయి మధ్యలో. అందులో ఇప్పుడు సమ్మర్. ఈ సమ్మర్కి స్వెట్ వచ్చి మనకు చికాకు అనిపించి కొంచెం అలా రబ్ చేసామనుకోండి, ఆ టైంలో వెంట్రుకలు ఊడిపోతాయి. అప్పుడు మనకి పలసపడతాయి. అందుకని ఆ తేడా ఉందా లేదా అని గమనించుకొని చూసుకొని ఆ తర్వాత ఐబ్రోస్ చేయడానికి రెడీ అవుతాను. అలాంటప్పుడు అసలు కొత్త వాళ్ళు వస్తే ఇంకెందుకు, ఎంత జాగ్రత్తగా తీసుకుంటాను. ఇది కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా జాగ్రత్త తీసుకుంటాను. అందులో కొత్త వాళ్ళు వస్తే ఇంకా జాగ్రత్త తీసుకుంటానండి. ఎందుకంటే నేను ఎలా చేస్తాను ఏంటి అనేది వాళ్ళకి తెలియదు కదా. అందుకోసం ఏ ఐబ్రో హైట్ ఉంది, ఏ ఐబ్రో డౌన్ ఉంది అన్నది చూసుకుంటా. ప్రతి ఒక్కళ్ళకి 2 ఐబ్రోస్లు ఒకలాగా ఉండవని 1కి 10 సార్లు నేను ప్రతిసారి ఐబ్రోస్ చేసినప్పుడల్లా చెప్తూనే ఉంటాను. ఇప్పుడు ఒక సైడ్ కంప్లీట్గా ఐబ్రో అయిపోయింది. ఇప్పుడు రెండో వైపు ఐబ్రో చేస్తున్నాను. ఇందాక స్టార్టింగ్ చెప్పాను కదా, ఒకేసారి ఒకళ్ళు వచ్చిన తర్వాత ఇంకొకళ్ళు వచ్చిన తర్వాత ఇంకొకళ్ళు కాదండి, ఒకేసారి అలా 5 మెంబర్స్ వచ్చారు. అప్పుడు ఉంటుంది చూడండి, నాకు ముందు అని అడుగుతారు కదా. నేనైతే అప్పుడు చక్కగా ప్లాన్ చేసుకున్నాను. ఈ పాప ఫస్ట్ టైం వచ్చింది, మరి ఐబ్రోస్ చేసి పంపిస్తే నాకు ఫ్రీ అయిపోతాను కదా. అలా ఇంకొక మేడంని అడిగాను. ఆ మేడం హెయిర్ కట్ ఒక్క 2 మినిట్స్ అండి ప్లీజ్ అండి అని అనగానే ఓకే అని చెప్పటం. ఆ 2 మినిట్స్ కాస్త 4 మినిట్స్ కంప్లీట్గా ఈ ఐబ్రోస్ కంప్లీట్ చేసేసాను. అలానే ఆ మేడం గారికి హెయిర్ కట్ చేయడానికి రెడీ అవుతున్నాను. ఆ మేడం గారి హెయిర్ కట్ కూడా ఎంతసేపు? ఒక 2 నిమిషాలు. ఆ పక్కన ఇంకొక మేడం గారు ఉన్నారు. ఆ మేడం గారికి ఐబ్రోస్ చేయాలి, వ్యాక్స్ చేయాలి, ఫేషియల్ చేయాలి. మరి ఎవరికి ఎక్కువసేపు పడుతుంది అంటే ఫేషియల్ మేడం గారికే కదా. అందుకని కొంచెం సేపు వెయిట్ చేయండి అని ఆ మేడం గారికి రిక్వెస్ట్ చేసి, అయితే లక్కేంటో తెలుసా, పార్లర్కి నేను మా ఇంటి దగ్గర నుంచి మా పార్లర్కి వెళ్ళటమే అలా డోర్ తీసేసాను. ఇలా ఏసీ మీద చెయ్యేసేసాను అంతే. మరి అప్పటిదాకా ఆ ఎండన అలా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చేప్పటికి ఎండ ఉంటుంది కదా. ఆ ఎండలో నుంచి ఇలా ఏసీలోకి రాగానే ఏమనిపిస్తుంది మనసు? అమ్మ, ముందు కొంచెంసేపు రిలాక్స్గా కూర్చుందామని ఫీల్ అవుతాం కదా. అలా వాళ్ళని కూర్చోబెట్టి రిలాక్స్ చేస్తూనే ఇదిగో ఇటువైపు ఈ పాపకి ఐబ్రోస్ కంప్లీట్ చేసేసాను. చూసారా ఎలా ఉంది ఐబ్రో? బాగా చేశానా? ఇంకా కంప్లీట్ అవ్వలేదండో. ఇంకొంచెం ఇటువైపు ఎలా ఉంది, అటువైపు ఎలా ఉందని గమనించుకుంటూ ఆ పాప మిర్రర్లో చూసుకుంటూ ఉండంగా నేనైతే ఇదిగో ఇలా కంప్లీట్ అయితే చేసేసాను. నెక్స్ట్ ఏంటి, ఒక్కసారి నీ ఐబ్రో గమనించుకోరా అని మిర్రర్ ఇచ్చాను కదా. స్టార్టింగ్ పలసగా ఉన్నాయి. ఆ పలసగా ఉన్న దాంట్లో కూడా ఇంకొంచెం తేడా ఉంది. నెక్స్ట్ టైం హెయిర్ గ్రోత్ బాగా వస్తే అప్పుడు కవర్ అవుతుంది అని చెప్పటం. ఆ తర్వాత కొంచెం క్రీమ్ రాస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అందులో 1కి 2 సార్లే చేయించుకుందంటండి. ఎక్కువ సార్లు చేయించుకోలేదంట. అందువల్ల ఇలా ఐబ్రోస్ చేసి అలా కొంచెం క్రీమ్ తీసుకొని ఇదిగో ఇలా మసాజ్ చేసేసాను అంతే. ఈ పాప అలా నాకు బై చెప్పేసింది. నెక్స్ట్ నేనేం చేస్తున్నాను, ఇదిగో ఈ మేడం గారికి హెయిర్ కట్ చేయటానికి రెడీ అయిపోయాను.
ఏ హెయిర్ కట్ చేస్తున్నాను? వాటర్ స్ప్రే చేయటానికి, చిక్కు తీయటానికి మధ్యలో ఒక కొంచెం గ్యాప్ ఉంది చూసారా? ఆ గ్యాప్‌లో ఇదిగో ఇలా హెయిర్ కట్ క్లాత్ వేస్తూ వాటర్ స్ప్రే చేస్తున్నాను. మా ప్రసన్న ఉందే ఎంత ఆతృతో చూసారా? హెయిర్ కట్ క్లాత్ వేయకుండానే ఎక్కడ నేను హెయిర్ కట్ చేస్తానో అని చెప్పి హడావిడిగా ముందుగానే వాటర్ స్ప్రే చేయడానికి రెడీ అయింది. ఉండు నువ్వే హెయిర్ కట్ చేస్తావు. ముందుగా హెయిర్ కట్ క్లాత్ వేయి, ఆ తర్వాత వాటర్ స్ప్రే చేసి, ఆ తర్వాత ఇదిగో ఇలా చిక్కు లేకుండా చక్కగా లావు పళ్ళతో దువ్వి నేనెప్పుడు చెప్తూ ఉంటాను కదా! ఏముందండి ఇప్పుడు ఐబ్రో వీడియో మీతో షేర్ చేసుకున్నాను. హెయిర్ కట్ వీడియో మీతో షేర్ చేసుకున్నాను. ఒక చక్కగా హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనో, హలో ఫ్రెండ్స్ అనో, మన యూట్యూబ్ ఛానల్ అనో ఏదో ఒకటి మనం ఒక వాయిస్ ఇచ్చేసి ఒక మ్యూజిక్ పెట్టేసామనుకోండి, మీతో నేను మాట్లాడినట్టు ఎలా అనిపిస్తదండి? అనిపించదు కదా! అందుకని నేను ఎక్కువ శాతం మీతో చక్కగా అలా మాట్లాడుతున్నట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నాకు కష్టమైన ఇష్టంగా ఇలా చక్కగా మీతో వాయిస్‌తో మీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అనని వాయిస్ ఇస్తున్నానండి. ఇంతకి నేను చెప్పిన నా ఈ ఐబ్రో ఎలా ఉంది? ఈ హెయిర్ కట్ ఎలా ఉంది? అన్నది తెలుసుకోవాలి అంటే ఐబ్రో ఆల్రెడీ చూసేసారు కదా! మరి ఈ హెయిర్ కట్ సింపుల్‌గా ఎలా చేశానో 2 నిమిషాలండి. వాటర్ స్ప్రే చేయటం, మళ్ళీ దువ్వటం, మళ్ళీ తడి పొడిగా ఉన్న చోట మళ్ళీ చూసుకొని మళ్ళీ ఇంకొంచెం వాటర్ స్ప్రే చేయటం. ఇందాక మా ప్రసన్న ఆతృత పడింది కదా! అమ్మో! నన్ను చేయనీదేమో అని చెప్పి. మరి నేర్పించేటప్పుడు చేయించాలి కదండీ! కొంచెం కట్ చేశారనుకోండి వాళ్ళకే అలవాటైపోతది. నెక్స్ట్ టైం కంప్లీట్‌గా ఒక యూ కట్ అయితే మా ప్రసన్నకి ఇచ్చేస్తా. నువ్వే కట్ చేసేయి అని చెప్పి. మీరు భయపడమాకండోయ్! నేను మాత్రం పక్కనే ఉంటా. జాగ్రత్తగా దగ్గరుండి చేయిస్తాను. ఇప్పుడు చూసారు కదా! మా ప్రసన్న ఒక లైట్ యూ కట్ చేసింది. ఇప్పుడు ఆ మేడం గారు నన్ను ఎంత హెయిర్ కట్ చేయమంది? కొంచెం. ఆ కొంచెంలో మా ప్రసన్న సగం తీసేసుకుంది. మిగతా సగం నేను తీసుకున్నాను. అలానే నేను హెయిర్ కట్ చేస్తున్నప్పుడు నా సిజర్‌ని ఎలా పెట్టానో మీరు గమనించండి. కొత్తగా నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా పార్లర్ కోర్సు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు హెయిర్ కట్ ఎలా చేయాలి అన్నప్పుడు సిజర్‌ని మనం చూస్తున్న వీడియోలో వాళ్ళు ఎలా సిజర్ పట్టుకున్నారు, ఎలా కట్ చేస్తున్నారు, ఏంటి అన్నది గమనించుకోవాల్సిందే. అలానే ఎవరికైనా హెయిర్ కట్ చూస్తున్నప్పుడు చేస్తూ నేనంటే చేస్తున్నాను. చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బా! ఏ హెయిర్ కట్ భలే ఉందే! మనం కూడా ఎళ్లి చేయించుకుంటే బావుంటుందే అని అనిపిస్తది కదా! అలానే రీసెంట్‌గానే నా దగ్గరికి ఇద్దరొచ్చారండి. ఆ ఇద్దరు ఎవరు ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఏంటనుకుంటున్నారు? హెన్నా వీడియోనండి. ఆ హెన్నా వీడియో కూడా అబ్బా! ఒక మంచి ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటూ, వాళ్ళతో నేనేం మాట్లాడాను ఏంటి అన్నది మీతో కంపల్సరీగా షేర్ చేసుకుంటాను. ఒక్కరోజు టైం ఇవ్వండి. అలానే ఈ మేడం గారికి చక్కగా హెయిర్ కట్ చేయటం, ఆ తర్వాత ఇదిగో ఇలా డ్రైయర్‌తో పని లేకుండానే నేనెలా హెయిర్‌ది కూమ్‌తో ఎలా చేశానో చూసారు కదా! సింపుల్ అండి. అందుట్లో ఈ మేడం గారికి డ్రైయర్ పెట్టాల్సిన పని లేదు. అమ్మ బాబోయ్! ఈ సమ్మర్‌లో డ్రైయరా? జుట్టు ఇంకొంచెం చిట్లిపోతదండి. అందుకని చిట్లకుండా ఉండాలి అంటే మనం చేసే చిన్న చిట్కా ఏంటి అంటే డ్రైయర్‌తో పని లేకుండా ఇదిగో ఇలా ఆ చివర్లో ఇలా సరిచేసేయటం. చాలా సింపుల్. ఎలా ఉంది ఈ హెయిర్ కట్టు? అలానే ఈ ఐబ్రో ఎలా ఉంది? ఇద్దరికి బాగా చేశానా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోవద్దే. మళ్ళీ